ప్రముఖ ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ లే ఆఫ్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో టెర్రర్ మొదలైందని, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రెసిషన్ రావడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో రెసిషన్ రాబోతుందా, అసలు రానున్న రోజుల్లో ఐటీ రంగం పరిస్థితి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో రెసిషన్ రావడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐటీ రంగం పతనం అవుతుంది. ఇప్పటికే గూగుల్ సంస్థ కొన్ని లే ఆఫ్ను ప్రకటించింది. ఇక ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి డమాల్ అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఐటీ రంగం పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు రోజుల్లో? ఏ రంగం ఎలా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ ఆర్థిక పరిస్థితికి మూలాధారం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఏ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది, దీని మీద స్టడీ చేసి కొన్ని సంస్థలు నివేదికలను విడుదల చేస్తూ ఉంటాయి. తాజాగా వచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ అనేది గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుంది ప్రపంచవ్యాప్తంగా అనేది ఒక నివేదిక. అయితే దానికి బలం చేకూరేలా ఇప్పుడు గూగుల్ ఒక ప్రమాదకరమైనటువంటి ప్రకటన చేసింది. సుందర్ పిచ్చై స్వయంగా ఆయనే చేశాడు. ఆయన ఏం చేశాడంటే లే ఆఫ్లు ప్రకటిస్తున్నాం మేము అని చెప్పి. ఆల్రెడీ లే ఆఫ్లు ప్రకటించున్నారు గూగుల్ వాళ్ళు గతంలోనే. లాస్ట్ ఇయర్ దాదాపుగా 12,000 మందిని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ లే ఆఫ్లు ప్రకటించేసి అఫీషియల్గా ప్రకటించారు. సుందర్ పిచ్చై గూగుల్ CEO ఆయనే ప్రకటించారు. సో గూగుల్ అనేది వరల్డ్ వైడ్ అది టెక్ లీడర్. మరి గూగుల్ లాంటి సంస్థే లే ఆఫ్లు ప్రకటిస్తే మిగతా కంపెనీల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మిగతా కంపెనీల్లో లే ఆఫ్లు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అఫీషియల్ డేటా ఏంటంటే 333 కంపెనీల్లో 6 నెలల్లో 6 monthsలో సుమారుగా 1,00,000 మంది ఉద్యోగులకి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి నివేదిక, అఫీషియల్ నివేదిక. పోయినాయి ఆల్రెడీ లే ఆఫ్స్ ప్రకటించేశారు. అంటే గత 6 నెలల్లో 6 months, ఓన్లీ 6 months గ్యాప్ లో 1,00,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. 333 కంపెనీల్లో వాళ్ళు అఫీషియల్గా టాప్గా ఉంటే వరల్డ్ వైడ్ ఉండేటువంటి కంపెనీలు ఉంటాయి కదా, 333 తీసేస్తే 333 లెక్కేస్తే ఈ 6 నెలల్లోనే 6 months, జస్ట్ 6 months గ్యాప్లోనే 1,00,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి తెలిసారు. మరి రాను రోజుల్లో ఎంతమంది ఐటీ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉందంటారు? కొన్ని లక్షల మంది రోడ్డును పడే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి తాజా నివేదిక. దానికి కారణం కూడా చెప్పారు. ఏం కారణం చెప్పారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు నడిచినటువంటి సాఫ్ట్వేర్ అనేది ఒక లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి బేస్ లెవెల్లో ఉండేటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఉద్యోగులు అవసరం లేదు. ఒకవేళ అవసరపడినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ఇప్పుడున్నటువంటి దాంట్లో 25% నుంచి 30% దాకా సరిపోతారు స్టాఫ్ అనేది. అంటే ఈ ఉద్యోగులు అంటే 70% ఉద్యోగాలు పోతాయి కదా. 70% ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నివేదిక చెప్తుంది. పైగా ఎవరికి పోతాయి అని అంటే ఇప్పుడు గూగుల్ తాజాగా వాళ్ళు లే ఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగాలు తీసేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరున్నారంటే మేనేజికల్ క్యాడర్లో ఉన్నటువంటి, అంటే హై లెవెల్లో మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు తాజా గూగుల్ ప్రకటించింది. అంటే హై పొజిషన్లో ఉన్నటువంటి మేనేజర్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళకే లే ఆఫ్లు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి. అంటే వాళ్ళ అవసరం లేదు. కారణం ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ మేనేజరికల్ లెవెల్లో ఈ నాలెడ్జ్ తక్కువ వాళ్ళకి. ఈ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళని పెట్టుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాళ్ళని ఫస్ట్ లేయర్లో ఉండేటువంటి వాళ్ళని తీసేస్తున్నారు, తొలగిస్తున్నారు, లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు అనేది ఆ నివేదిక యొక్క సారాంశం. జనరల్గా ఏంటి, ఇది ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ అనుకోవాలి ఐటీ సెక్టర్కి, సాఫ్ట్వేర్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 జనరేషన్ల గ్యాప్ వచ్చేసిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం చూసాం 1999లో ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ వచ్చింది. అప్పుడు ఆర్థిక ఐటీలో మాంద్యం, ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి అడవుడి జరిగింది.
అది Y2K ప్రాబ్లం వస్తుంది, ఆ Y2K ప్రాబ్లం కారణంగా సాఫ్ట్వేర్ రంగం మొత్తం కుప్పగూలిపోతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమెరికా అప్పుడు కూడా లే ఆఫ్లు జరిగినాయి. అమెరికాలో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక అమెరికాలో చాలామంది ఈఎంఐలు కట్టలేక అక్కడ ఎక్కువ మంది హౌస్లు ఈఎంఐలో తీసుకుంటుంటారు. వాళ్ళందరూ ఈఎంఐలు కట్టలేక హౌసెస్ని వదిలిపెట్టి రోడ్ల మీద కారులో బతికిన రోజులు చూసాం మనం. జస్ట్ 90s ఇది జరిగింది. అప్పుడు మొత్తం వ్యానుల్లో బయట తిండి ఆహారం కూడా పూర్తిగా లేక బయట ఉన్నటువంటి రోజులు మనం చూసాం. ఆర్థిక మాన్యం 90s 99 ఐ థింక్ 1999 ఆ ప్రాంతాన Y2K ప్రాబ్లం ఎఫెక్ట్ అది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి 70% పని అవసరం లేదు అనేది, ఓన్లీ 25% సరిపోతారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంతో కొంత ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉంటాయి. అది కూడా మేనేజికల్ లెవెల్లో, అంటే హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ తక్కువ. మేనేజ్మెంట్ లెవెల్లో అసలు అవసరం లేదని. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అన్ని జరుగుతున్నప్పుడు ఒకవైపు ChatGPT, ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు పెద్ద లెవెల్లో అవసరం లేదు అనేది. కంపెనీలు ఇప్పుడు ఐటీ కంపెనీలు అన్నీ ఏం చేస్తున్నాయి, ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు మీకు కంపెనీలనే మూసేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నీకు కంపెనీ ఆఫీసుకు పోయి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని నువ్వు పని చేసినా కానీ కంప్యూటర్ ముందు నువ్వు ఉన్నావా లేవా, నువ్వు చేస్తున్నావా వేరే వాళ్ళు చేస్తున్నారా అనేది తెలిసిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా IELTS ఉందా? ఈ IELTS ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు కొంచెం అటు ఇటుగా వెళ్తే నిన్ను డీబార్ చేసిపోయాడు, అంటే నిన్ను అనర్హత కింద గుర్తిస్తుంది అది. అలానే ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర నుంచి పని చేయి, నువ్వు ఎక్కడి నుంచి పని చేయి, బట్ నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తున్నావా లేదా నా పని అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేస్తారు. సో ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు కొన్ని వేల ఆఫీస్ స్పేసెస్ అన్ని ఖాళీ అవుతాయి. ఇప్పుడు కంపెనీల ముందు ఉన్నటువంటి టార్గెట్ ఏంటి, వాళ్ళు లే ఆఫ్లు ఎందుకు ప్రకటిస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ లేదు, అంతే కదా. ఇన్కమ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. ఇది బిజినెస్ ఫార్ములా, ఇది ప్రైమరీ ఫార్ములా. నీకు ఇన్కమ్ లేనప్పుడు ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. ఇప్పుడు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఎందుకు లేదు, ఇప్పటివరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏమీ ఉండవు. ఏ ప్రాజెక్ట్స్ వస్తాయి భవిష్యత్తులో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడున్నటువంటి స్టాఫ్ వాళ్ళకు ఉండేటువంటి నాలెడ్జ్ సరిపోదు. కాబట్టి ఈ 70% పోతుంది. అది కూడా మేనేజరికల్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు అసలు అనవసరం, వీళ్ళకి అసలు వాళ్ళ అవసరమే లేదనేది ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీలు భావిస్తున్నాయి. దాంతో ఏర్పరేస్తున్నాయి లే ఆఫ్లు పెట్టేసి. 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు పోయినాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇన్ని ఉద్యోగాలు పోతాయి. వన్స్ ట్రంప్ అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టోటల్ సీన్ మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ ఆయన ఎక్స్-వేదిక, ఆయన టెస్లా, అతను ఏంటంటే మొత్తం ఉద్యోగాలు తీసేయాలి అనే కాన్సెప్ట్ కోసమే ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు. సో కాబట్టి లే ఆఫ్లు భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. దానికి ఇండికేషన్, సంకేతంగా ఇప్పుడు గూగుల్ అఫీషియల్గా సుందర్ పిచ్చై లే ఆఫ్లు ప్రకటించాడు. సో రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద ప్రమాదాన్ని, పెద్ద రిషన్ని ఐటీ సెక్టర్ ఎదుర్కోబోతుంది. మరి దానికి ఎంతమంది బలవుతారో చూడాలి. ఇప్పుడు వచ్చినటువంటి నివేదికల ప్రకారం ఇప్పుడు ఎవరికి లే ఆఫ్ ప్రకటిస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థే వాళ్ళు పెట్టుకోలేదని అంటే మీకు ఆఫీస్ స్పేస్లు అన్నీ ఖాళీ అయిపోతాయండి. ఈ నివేదికను బేస్ చేసుకొని ఇది కనుక రేపు ప్రొజెక్ట్ అయితే, ప్రొజెక్ట్ చేసిన దాని ప్రకారం కనుక అక్కడ మనకి ఇంప్లిమెంటేషన్లో కనిపిస్తే మీకు ఆఫీస్ స్పేస్లన్నీ నీకు మొత్తం ఆఫీస్ స్పేస్లు ఖాళీ అయిపోతాయి. అసలు ఆఫీసులో అవసరం లేదు రాబోయేటువంటి రోజుల్లో. ఆఫీస్లో అవసరం లేదు. వాళ్ళు ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. ఎక్స్పెండిచర్ తగ్గించుకొని ఉన్నటువంటి వాళ్ళల్లో నీకు 100 మంది కావాల్సిన చోట 20 మంది చేత పని చేయించుకుంటారు వాళ్ళు. ఓకే. సో అలాంటప్పుడు రేషన్ అనేది కంపల్సరీ, లే ఆఫ్లు అనేది ఏ స్థాయిలో ఉంటాయో ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.